హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. బ్రోకర్ అంటే ఏంటి? బై, సెల్, దానికోసం మనం క్రియేట్ చేసే జస్ట్ కమిషన్ ఛార్జెసే కదా. సో ఇదే బ్రోకర్ అంటే అనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్. ఇంకా చాలా చాలా ఉంది దాని వెనకాల స్టోరీ. సో మనం వన్ బై వన్ వెరీ డీటెయిల్గా వద్దాం. ఫస్ట్ మనం ఏ పాయింట్ తెలుసుకుందామంటే బ్రోకర్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తర్వాత మల్టిపుల్ బ్రోకర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ బ్రోకర్ ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ట్రేడర్, ఒక బ్రోకర్ని యూజ్ చేసి మార్కెట్లో బై సెల్, మీకు ఎంత క్వాంటిటీ కావాలో, ఏ ప్రైస్లో కావాలో అవి మీరు ఆర్డర్ బ్రోకర్కి ఇస్తే బ్రోకర్ దాన్ని రియల్ టైం మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేస్తాడు. యాక్చువల్గా ఒక ట్రేడర్ అనేవాడు డైరెక్ట్ మార్కెట్లో వెళ్ళి బై సెల్ చేయలేడు వితౌట్ ఎ బ్రోకర్. ఇంకోటి ఏంటంటే ఇంటర్ బ్యాంక్స్ మార్కెట్స్ వచ్చేసి హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ ఇవంతా వచ్చేసి ఒక హ్యూజ్ మనీతో వాళ్ళ మార్కెట్స్లోకి వస్తారు. వీళ్ళకి వాళ్ళ ఓన్ బ్రోకర్స్ ఉంటారు, లేదంటే వాళ్ళ బ్రోకర్తో అఫిలియేట్ అయి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ బిజినెస్ అయితే ఇలా జరగద్ది. బ్రోకర్ అనేవాడికి నీ అకౌంట్ని బ్లో చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. రీజన్ ఏంటంటే బ్రోకర్ అనేవాడు ఎప్పుడు ఏ దాంట్లో అయితే నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకుంటావు, ఏ బ్రోకర్లు అయితే వాళ్ళకి నువ్వు లాంగ్ టర్మ్గా వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు. రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే బ్రోకర్కి నువ్వు లాంగ్ టర్మ్లో ఉంటే వాళ్ళకి ప్రాఫిటబుల్. నువ్వు ఎంత లాంగ్ టర్మ్లో నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు సస్టైన్ అయితే వాళ్ళు అంత డబ్బులు మేక్ చేస్తారు నిన్ను పెట్టుకొని. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీకు అక్కడ ఆన్సర్ వస్తుంది కొద్దిసేపట్లో. చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది, నేను పెట్టే స్టాప్ లాసెస్ అవన్నీ వాళ్ళు వచ్చి తీసేస్తారని. బ్రోకర్ అనేవాడు నిన్ను పెట్టుకొని డబ్బులు చేస్తాడు తప్ప నిన్ను మార్కెట్ నుంచి తీసేసి తరిమేస్తే వాడు మనీ మేక్ చేయడు. బ్రోకర్ అనే దానికి మీనింగ్ ఏంటి? ఒక మిడిల్ మ్యాన్. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనీ ట్రాన్సాక్షన్ అయితే ఒక మీడియేటర్ లాగుండి మధ్యలో డబ్బులు తీసుకుంటారు. సో అంతే, వాళ్ళ బిజినెస్ మోడల్ సింపుల్గా పెట్టుకుంటారు. అదే ఒకరి దగ్గర వాళ్ళు మోసం చేసి మన దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా బిజినెస్ చేయాలి కదా, వాళ్ళు మనీ ఏం చేయాలి కదా, ఆల్గరిథం చేస్తుంది. నాట్ బ్రోకర్స్. ఇప్పుడు మనం బ్రోకర్ బిజినెస్ మోడల్ అనేది అండర్స్టాండ్ చేసుకుందాం, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ప్రెడ్. కొన్ని బ్రోకర్స్లో ఏంటంటే మన స్టాప్ లాసెస్ టచ్ చేయకముందే, ఇప్పుడు మన స్టాప్ లాస్ ఒక స్వింగ్ కింద కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ క్యాండిల్ కింద కావచ్చు పెట్టుంటాం. ఆ స్టాప్ లాస్ టచ్ అవ్వకముందే స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతుంది. అది మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఏంటో కమెంట్స్లో చెప్పండి. దానికి రీజన్ ఏంటంటే ప్రతి బ్రోకర్కి ఇండివిజువల్ బ్రోకర్స్కి డిఫర్ అవుతా వస్తుంది. దాన్ని ఎలా చూడాలి అని అంటే బిడ్ అండ్ ఆస్క్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో మనం ఎంత స్ప్రెడ్ ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని మనం చూడొచ్చు. కంటికి కనిపివ్వని అన్నోన్ ఫీస్ ఛార్జెస్, ఇవి ఛార్జ్ చేస్తారు మనకి తెలియకుండానే. మరేమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవడం. సోది చెప్పి కవర్ చేయకు. వాళ్ళ బిజినెస్ ని రన్ చేసేదానికి ఈ స్ప్రెడ్ అనేది వాళ్ళ బిజినెస్ మోడల్లో వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. ఓకేనా? కమిషన్ అంటే ఒకసారి మనం బై అండ్ సెల్ చేసినప్పుడు ద అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ బ్రోకర్కి అది మారుతా వెళ్తుంది. ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క అమౌంట్ మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. మోస్ట్ ఆఫ్ దమ్ ఏమనుకుంటారంటే కమిషన్స్ ద్వారా బ్రోకర్స్ అనేవాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అనుకుంటారు. ఆ కమిషన్ కొన్ని బ్రోకర్స్ మేము ఛార్జ్ చేయమో అంటారు. చాలా మంది ఏం చేస్తారు, ఓకే ఛార్జ్ చేయరు, సూపర్గా ఉంది ఈ బ్రోకర్, మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఏం చేస్తారంటే వెళ్ళి ఆ బ్రోకర్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు, అమౌంట్ వేసుకొని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఈ స్ప్రెడ్ అనేది ఉంటుంది. స్ప్రెడ్ ద్వారా వాళ్ళు మనీ మేక్ చేస్తారు. ఓకేనా? అప్పుడు కమిషన్ అసలు తీసుకోవట్లేదు, 0% అనుకో. స్ప్రెడ్ ఎంత తీసుకుంటారు? గట్టిగానే వేస్తారు మన దగ్గర. ఓకేనా? సో ఇలాగా ఉంటాయన్నమాట సర్టెన్ పాయింట్స్. ఒక బ్రోకర్ 0% కమిషన్ ఛార్జ్ చేస్తున్నాడు అంటే వాడేమి చారిటీ రన్ చేయటం లేదు, వాడు మన దగ్గర అటాక్ చేస్తాడు. ఓకేనా? తస్కరిస్తాడు లిటరల్గా. సో మూడో పాయింట్కి వెళ్దాం, స్లిప్పేజ్. స్లిప్పేజ్ అనేది మెయిన్గా మనం ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫేస్ చేస్తాం. అది మనకి ఎలా తెలుస్తుంది బ్రో, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు స్లిప్పేజ్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 4xలో ఎక్కువ మీరు చూడొచ్చు, క్రూడ్ ఆయిల్లో ఎక్కువ చూడొచ్చు, న్యాచురల్ గ్యాస్లో, కమోడిటీస్లో కూడా ఎక్కువ చూడొచ్చు. న్యాచురల్ గ్యాస్లో ఇది హెవీగా ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఇంకా పైకి వెళ్ళి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి జస్ట్ మనం అలాగ బై బటన్ నొక్కంగానే ఒక చిన్న పాయింట్ మనకి ఫ్లక్చువేట్ అయినా సరే మనం చాలా మైనస్లో వెళ్తుంది. అంటే మనకి రావాల్సిన లాస్ కన్నా సరే ఎక్కువ వస్తుంది. స్లిప్ దెమ్ ఇన్ టు ద హెల్, అంత హెవీ స్లిప్పేజ్ అయితే ఉంటుంది. ఇంకో దగ్గర ఎప్పుడు చూడొచ్చు అంటే ఏదన్నా పెద్ద పెద్ద న్యూస్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా మనం దీన్ని చూడొచ్చు. పెద్ద పెద్ద న్యూస్ ఈవెంట్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మార్కెట్స్లో ఏదన్నా ఫ్యూజ్ రీప్రైజెస్ జరిగేటప్పుడు చాలా చాలా క్విక్గా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనం ఒక దగ్గర మన ఆర్డర్ ప్లేస్ చేసామంటే ప్రైస్ అనేది
నెక్స్ట్ అవైలబుల్ ప్రైస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు సమ్‌టైమ్స్ మనం కొనాలనుకున్న ప్రైస్ కన్నా సరే ఇంకా పైకి వెళ్ళి కొనొచ్చు. మనకి బై లక్ ఉంటే ఇంకా కింద మనం బై చేసేదానికి ఆపర్చునిటీ వస్తది. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే 1000 దగ్గర మనం ఒక ఆర్డర్‌ని ప్లేస్ చేసామనుకో. మనకి నెక్స్ట్ అవైలబుల్ ప్రైస్ ఎక్కడ ఉంటదంటే ఎగ్జాంపుల్‌గా రియల్ టైమ్ మార్కెట్స్‌లో ఎక్కడుంది? 1 ఆర్ 2లో ఉంటది. లేదా 3లో ఉంటది. ఆ 1, 2, 3లో ఆ పర్టిక్యులర్ టైంలో మనకు అవైలబుల్ ఉందో మన ఆర్డర్ అనేది 1000లో ప్లేస్ చేసినా సరే 1002లో ఎగ్జిక్యూట్ అవ్వడం ఇలా జరగద్ది. ఇన్నున్నాయి. ఎలా బ్రో మనం ఇంకా ట్రేడ్ చేస్తామంటే ఫ్యూచర్స్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్‌లో ఏంటంటే స్ప్రెడ్ అనేది ఉండదు. కమిషన్ ఖచ్చితంగా ఉంటది. స్ప్రెడ్ అనేది ఉండదు. స్లిప్పేజ్ అనేది స్లైట్‌గా ఉంటది. లైట్‌గా. మనం దానివల్ల లాస్ అయిపోతాం. దానివల్ల ఇదైపోతాం అనేది ఏముండదు. కరెక్ట్‌గా స్టాప్ లాస్ ఎక్కడ పెడితే అక్కడ కూర్చుంటది. టార్గెట్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాం. స్లిప్పేజ్ అనేది ఒక 1 టిక్ అనుకోండి. 1 టిక్ అంటే ఒక 1 పాయింట్. సో, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో దట్ మనం కొంచెం సేఫ్టీ నెట్‌గా మనం ట్రేడ్ చేసుకున్నానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటది. కౌంటర్ ట్రేడ్స్. ఇప్పుడు ట్రేడింగ్‌లో 95% ఆఫ్ ద ట్రేడర్స్ అంతా ఏం చేస్తారంటే డబ్బులు లాస్ అవుతానే ఉంటారు. బ్రోకర్ కమిషన్, స్ప్రెడ్, స్లిప్పేజ్ ఇవి తీసుకుంటున్నాడనుకో. వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. నీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటదా? 100% ఉంటది. వాళ్ళేం చేస్తారంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని లింక్ చేస్తారు. లింక్ చేసి నువ్వు చేసే ట్రేడ్స్ అన్నిటికి ఆపోజిట్ ట్రేడ్స్ తీసుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా బ్రోకర్ అనేవాడు మన స్టాప్ లాసెస్ హంట్ చెయ్యడు. వాళ్ళకి అవసరం లేదు. ఎగ్జిక్యూషన్స్ తీసుకుంటా ఉంటారు. కౌంటర్ ట్రేడ్స్ తీసుకుంటా ఉంటారు. వాళ్ళు ప్రాఫిట్ అవుతా ఉంటారు. లేదు నువ్వు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్. బాగా డబ్బులు చేస్తున్నావు అనుకో. నువ్వు బై చేసినప్పుడల్లా వాళ్ళు బై చేస్తారు. నువ్వు సెల్ చేసిన దగ్గరల్లా వాళ్ళు సెల్ చేస్తారు. దానికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. అది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూషన్స్ చూసుకుంటది. సో, నువ్వు ఎటెళ్ళినా సరే నిన్ను వదిలిపెట్టరు. నువ్వు లాస్ అయినా బాదుతారు. ప్రాఫిట్ అయినా బాదుతారు. ఏ చేసినా ఇవన్నీ వాళ్ళు ఇంటర్నల్‌గా చేసుకుంటా వెళ్ళిపోతారు. మన కంటికి కనిపించేదేంటి? ఇంత కమిషన్ చార్జ్ చేస్తున్నారని మాత్రమే మన కంటికి కనిపిస్తది. సిక్స్త్ పాయింట్‌కొచ్చేసరికి ఎగ్జిక్యూషన్ స్పీడ్. ఇప్పుడు మనం బై చేసాం. బై చేసిన వెంటనే జస్ట్ లైక్ దట్ బై అవ్వాల. లేట్‌గా బై అయిందనుకో మన ఎంట్రీ దాటేసి వెళ్ళిపోతాం. సమ్‌టైమ్స్ ప్రైస్ అనేది చాలా ఫ్లక్చుయేట్ మూవ్ అయిపోతా ఉంటది. అదే మనం లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వచ్చేసరికి మనకి ఎవ్రీ సింగిల్ పాయింట్ మనకి కౌంట్ లాగా అయిపోతది. అప్పుడేంటంటే మనకి లేట్‌గా ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నిందనుకో వేస్ట్ అయిపోతది కదా! అంటే ఒక ట్రేడ్ ఓకే. 2 ట్రేడ్‌లు ఓకే. ప్రతి ట్రేడ్ నీకు ఎలాగే ఎగ్జిక్యూషన్ అవుతదంటే మనకి అది ఎక్స్‌ట్రా స్ట్రెస్ అయిపోద్ది. నార్మల్‌గానే ట్రేడింగ్ అంటేనే స్ట్రెస్సు. ఆ స్ట్రెస్‌లో మనం ఎక్స్‌ట్రా స్ట్రెస్ తీసుకోవాలి. మనం చూజ్ చేసుకునే బ్రోకర్ దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్‌గా ఉండాలి. ఎగ్జిక్యూట్ చేసామా వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇంక ఫైనల్ పాయింట్ ఏంటంటే కస్టమర్ రెస్పాన్స్. మనకి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చింది. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ ఏదో ఫేస్ చేసాం. టెక్నికల్ గ్లిచ్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. మనకి అప్రోచ్ చేయడానికి ఒక కస్టమర్ రెస్పాన్స్ కూడా ఉండాలి. లేదంటే ఎవరిని అడుగుతాం? అట్లీస్ట్ మనం మెయిల్స్ చేసినా గానీ దానికి ఒక రిప్లై వచ్చేలాగా మనం ఒక ప్లాట్‌ఫామ్ అంటే ఒక స్టేబుల్ ప్లాట్‌ఫామ్ చూజ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కాకుండా మన ఇండియన్ మార్కెట్స్‌లో ఇంకొక ఎక్స్‌ట్రా పాయింట్ కూడా ఉంటది. ఇది చాలా మందే గమనించుంటారేమో. ఏదైనా సరే ఒక డీమ్యాట్ అకౌంట్ గాని ఓపెన్ చేశారనుకో ఓపెన్ చేసిన కొన్ని రోజులకి మనకి కాల్స్ రావడం స్టార్ట్ అవుద్ది. సార్ ఆప్ ట్రేడింగ్ కర్ రహే హో అని చెప్పి మనకి కాల్ వస్తది. ఇది ఎంతమందికి వచ్చుంటదో నాకు తెలీదు. మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మందికైతే వచ్చుంటది ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా. ఎందుకొస్తది అనంటే మన డేటాని వాళ్ళు అమ్మేస్తారు. యెస్. మన పర్మిషన్ లేకుండా అమ్మేస్తారు. అగ్రీమెంట్స్ అవి ఇవి ఏస్తాం కదా! బ్రోకర్ మనం తీసుకునేటప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అవి ఇవి అగ్రీడ్ అని కొడతాం కదా! దాంట్లో ఏదో దాంట్లో అది ఉంటదనమాట. అమ్మేసి మనకోళ్ళు కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మోస్ట్‌లీ ఇలాగ మనకు కాల్ చేసే వాళ్ళంతా 100% ఫ్రాడే, ఫేకే ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూసేవాళ్ళు కూడా అలా చేసి చాలామంది మనీ కూడా లాస్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మనకి తెలిసిన పాయింట్ ఏంటంటే అంటే మోస్ట్‌లీ అందరూ మాట్లాడుకునేది బ్రోకర్ అనేవాడు మనకి కమిషన్స్ తీసుకుంటాడు. లేదంటే మనకి యాన్యువల్ చార్జెస్ ఉంటాయి. ఒక బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కొంత అమౌంట్ చార్జ్ చేస్తారు. ఇవి తెలిసుంటాయి. ఇన్ డెప్త్‌గా వెళ్తే ఇలాగ చాలా పాయింట్స్ మనం యాడ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకే. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్‌సైట్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నా. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.